ఓపెన్ ఫ్లోర్స్ మరియు ప్రీమియం సింప్లెక్స్ హౌసెస్ రెండు కలిసిన ఒకే ఒక డీటీసీబీ మరియు రేరా ప్రాజెక్ట్ ఈశాన్య ఇన్ఫ్రావారి ఎస్జీఆర్ హైట్స్ ఎట్ షాద్ నగర్ టౌన్ 1200 ఎస్ఎఫ్టీలో ఇల్లు కూడా కట్టేస్తున్నారు. 70% బ్యాంక్ లోన్ అవైలబుల్. కాంట్రాక్ట్ నెంబర్ 8297044545. గురుగారు, అలాగే సింహరాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో చాలామంది 2024లో నేను చూసిన వాళ్ళలో కొందరు అన్నారు ప్రయాణాలు చేయాలి అనుకుంటున్నాము, వేరే దేశాలకు వెళ్ళాలి అనుకుంటున్నాము. 2024లో అలాంటి కోరికలు ఉన్న వాళ్ళకి అది అనుకూలించే అవకాశం ఉందా గురుజీ? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. సింహరాశి వాళ్లకు ఈ 2024 1వ తేదీ నుండి 31వ తేదీ వరకు ఈ మాసమంతా కూడా చాలా అంటే చాలా యోగవంతముగా ఉన్నది. ఎందుకంటే సింహరాశికి అధిపతి రవి కుజుల యొక్క కలయిక వలన వీళ్లకు ఎక్కడ లేని కీర్తి ప్రతిష్టలు, వీళ్ళు చిన్న పని చేసినా అత్యంత గొప్ప మనిషిగా కీర్తింపబడటము. అదేమిటి, నేనేదో చిన్న పనే కదా చేశాను, ఇంత పేరు వచ్చింది ఏమిటి అని అనుకుంటారు. కానీ తప్పకుండా ఆ పేరు రావాల్సినటువంటి ఇది అంటే ఒక వెలుగు, అంటే ఒక ఉజ్వలమైనటువంటి భవిష్యత్తుకు కావాల్సినటువంటి ఏర్పాట్లు జరుగుతాయి సింహరాశి వాళ్లకు. వీళ్ళు అనుకున్నటువంటి పనులు అనుకున్న సమయానికి పూర్తి చేసుకుంటారు. శారీరక శ్రమ ఉంటుంది. శ్రమ ఎంత చేస్తే అంత ఫలితము కూడా వీళ్లకు ఉంటుంది గాక. అందులోనూ మకర సంక్రాంతి పండుగ తర్వాత నుండి ఉత్తరాయణము అనేటువంటిది వస్తుంది కాబట్టి ఉత్తరాయణములో ఇంకా మహాద్భుతముగా వీళ్లకు ఉండబోతూ ఉన్నది అనేటువంటిది ఒకటి. ఎందుకంటే జనవరి 14, 15, 16 మామూలుగా ఎప్పుడు 13, 14, 15, 15, 16, 17 కానీ వస్తాయి. అంటే జనవరి మధ్యలో నుండి వీళ్లకు అత్యంత యోగం అనేటువంటిది ఏర్పడబోతున్నది అనేటువంటిది సుస్పష్టం. సింహరాశి వాళ్లకు కొంచెము మానసికంగా ఎవరో ఏదో అన్నారే అనేటువంటి చిన్న మనక్లేశం అనేటువంటిది ఉంటుంది. కానీ అది వాళ్ళు పట్టించుకోరు. వాళ్ళ పనులు వాళ్ళే చేసుకుంటారు. ఎవరిని నమ్మరు అంటే వాళ్ళు సరిగ్గా చేయకపోతే వీళ్ళకు నచ్చదు కాబట్టి అంతే. అందుకని చాలా అత్యంత శ్రేయోదాయకముగా ఉన్నది సింహరాశి వాళ్లకు. అన్ని పనుల యందు జయము కలిగేటువంటి విధముగా ఉన్నది. సూర్యభగవానుడి అనుగ్రహము వలన కుజుడితో కలిసి ఉన్నాడు కాబట్టి భూముల ద్వారా వాటి ద్వారా బాగా కలిసొచ్చేటువంటి విధానముగా ఉంటుంది వీళ్లకు. ఏదైనా భూ వివాదాలు ఇలాంటివి ఉంటే కూడా ఈ మాసములో కొలిక్కొచ్చేదానికి ఒక మార్గం ఏర్పడుతుంది అనేటువంటిది తెలియజేస్తున్నాను. విద్యార్థులకు చాలా బాగుంది. వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళకు అత్యంత అనుకూలముగా ఉన్నది. అన్ని వర్గాల వాళ్లకు అన్ని రంగాల వాళ్లకు చాలా యోగవంతముగానే ఉన్నది ఈ మాసమంతా కూడా అని తెలియజేస్తూ జయోస్తు.